వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ సీజన్కి ఇక సమాప్తమైంది కదా. దీని గురించి మనం ఈరోజు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ ఇదవుతుంది, దానికన్నా ముందు ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోదాం. బాధలో నుంచి బయటకు వచ్చేసండి చెప్తా. ఎవరన్నా గెలిచినా, అక్కడ అవతల వాళ్ళు గెలిచినా, మన వాళ్ళు గెలిచినా, ఇంకొకరు గెలిచినా, బిగ్ బాస్ గెలిచింది ఈసారి. బిగ్ బాస్ గెలిచింది. సూపర్ ఏమంటారు, ఈ సిరీస్లో ఉన్నంత హ్యాపీనా, లేదంటే ఇంత బజ్కు క్రియేట్ అవ్వడమా, అది మంచి కానీ చెడ్డ కానీ, ఎంతమంది బాబ్బా ఇన్ని సీజన్లు చూశారు కానీ ఇలాంటి సీజన్ ఎవరు చూసిండరు, ఇక రాదు కూడా ఇలాంటి. అందులోనూ ఈ సీజన్లో ఎంత మంచోళ్ళప్ప కంటెస్టెంట్లు, ఒకరి మించి ఒకరు. బయట వీళ్ళు కొంతమంది ఎక్కువ చేసి కొంచెం బ్యాడ్ చేశారనే కానీ, ఎందుకంటే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనకు నచ్చలేదేమో, కొంతమందికి నచ్చవు అలాంటివి. అంతేగాని లోపలున్న కంటెస్టెంట్లు అయితే అందరూ బంగారు కొండలే. ఎంతమంది ఎవరైనా ఏమని చెప్పుకొని అంత బంగారాలే. ఈరోజు తనుజ ఫ్యాన్స్ బాధపడి ఉండొచ్చు. కాకపోతే తనుజకి ఏమైందబ్బా, తనుజ బాధపడడానికి డబ్బులు లేవా? అమ్మాయికి ఒక సీరియల్ చేసుకుంటే అమౌంట్ వచ్చేస్తుంది. దాని గురించి మీరు మర్చిపోండి. గెలిచిందా లేదా దాన్ని పక్కన పెట్టండి. నిజాన్ని చెప్పాలంటే కళ్యాణ్కి మన పవన్కి డబ్బు రావడము ముఖ్యం. లేదంటే ఈ రోజుకిన ఇద్దరు 20 లక్షలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందు తీసుకున్నట్టయితే ఈ సీజన్ ఇంకా చరిత్రలో మిగిలిపోయేది. ఎందుకంటే ఎవడు ఓడిపోయిండేదే ఉండదు. ఇంకా అందరూ గెలిచినట్టే. ఎవరు తీసుకున్నా 20 lakhs ఎవరిస్తారు మామా? లాస్ట్ వరకు ఉండి 20 lakhs అంటే విన్నర్కి 15 lakhs. ఒకవేళ వాళ్ళ కార్ గెలిచినా కానీ 15 ఎంత ఉంటుంది అది అమౌంట్, కార్ అమౌంట్ ఒక 15 lakhs వేసుకుందామా? అదో 15 13 గెలిచిన వాడికి ఒక 5-10 లక్షలు ఎక్కువ రావడం తప్పే ఉంది. రన్నర్అప్కి 20 లక్షలు ఆఫర్ చేయడం అంటే ఏంటి మామ ఇది? బిగ్ బాస్ బిగ్ బాస్ మనం ఇప్పుడు కూడా తిడదామా? ఎందుకు తిట్టాలి? ఆయన వంతు ఆయన ట్రై చేశారుగా. లేకపోతే ఈరోజు బిగ్ బాస్ ఎంత బాగా చేశాడో ఈ సిరీస్. ఎందుకంటే బిగ్ బాస్ కూడా కృతజ్ఞత ఉంది. ఈ సీజన్ని ఇంత హిట్ చేసిన మా కంటెస్టెంట్లకు నేను ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చేయాలని. ఇందులో కొంతమందికి అన్యాయం జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎవరికి న్యాయం జరిగిందో మాట్లాడదాం. ఎవరు గెలిచిన వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళని ఆనందిద్దాం. ఓడిపోయినందుకు బాధపడాలంటారా, దాన్ని కూడా చెప్తాం. మనం దాని గురించి కూడా ఆలోచిద్దాం. ఇక్కడ బిగ్ బాస్ ఒక ఆలోచన చేయండి. బ్రీఫ్ కేసు 4 5 మందిలోనో తెచ్చినట్టయితే ఖచ్చితంగా సంజన గారు ఎత్తుకొని వెళ్ళిపోయేవారు. సంజన గారికి ఆ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ కాదు. ఆమెకు 10-20 లక్షలు అనేది పెద్ద అమౌంట్ కాదు. ఎందుకంటే ఆమె రిచ్గా ఉంది, ఆల్రెడీ రిచ్ పర్సన్ అని తెలుస్తుంది. ఆమె చెప్పే విధానము, వాళ్ళ భర్త కానీ వాళ్ళ గురించి తెలుసు. వాళ్ళకు తీసుకురాకపోవడం అనేది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆమె మామూలుగా వచ్చిన ఏమంటారు రెమ్యునరేషన్ ఉంటుంది కదా, అదే చాలా. ఆమెకి పేరు వచ్చింది, 5లోకి వచ్చాననే పేరు వచ్చింది. ఆమె పాస్ అయిపోయింది సీజన్లో. నెక్స్ట్ ఇమానియల్కు తెచ్చినా కానీ ఇక్కడ ఈ ముగ్గురులో వీళ్ళిద్దరిలో అన్యాయం అయిపోయింది. ఎవరు? కళ్యాణ్, పవన్. వీళ్ళిద్దరికీ అన్యాయం జరిగేది. ఎందుకంటారా, మన ఇమానియల్ అమౌంట్ తీసుకున్నట్టయితే పవన్ అన్యాయం అయిపోతాడు. కళ్యాణ్కి ఏం నో ప్రాబ్లంలే. కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అయిపోయాడు కాబట్టి అతనికి ఆలోచనే లేదు. ఇంకా పవన్ అన్యాయం అయిపోయాడు. కానీ అప్పుడు ఏం చేస్తాడు? బిగ్ బాస్ సూట్ కేసు ఇవ్వడు. అప్పుడు సరే ఇమానియల్ని తీసేశారు. ఇమానియల్ చాలా బాధపడుతున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇమానియల్ విన్నర్ మెటీరియల్గా నిలబడాల్సిన వాడు శివాజీ లాగా. వీళ్ళిద్దరిని అన్నదమ్ములు ఎలాగైతే యావర్ని ఇంతకుముందు సీజన్లో ప్రశాంత్ని ఎలాగైతే సీజన్లో పైకి తెచ్చాడో శివాజీ, ఈసారి ఇమానియల్ అలా తెచ్చి వాళ్ళిద్దరిని ముందుకు నిలబెట్టి తను బ్యాక్ ఉండడం అనేది ఇమానియల్కి అది ప్లస్. అంతే. ఇంక వేరే ఏం లేదు. డబ్బు అంటే ఇంకో దాంట్లో సంపాదించుకుంటాడు. ఆల్రెడీ ఆయన సెటిల్ అయినాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ సరే ఇమానియల్ది అన్యాయం ఏం కాదు. ఇక్కడ పవన్ది చెప్పుకోవాలి. బాబ్బా పవన్కి ఏంటి స్వామి మంచిగా బిగ్ బాస్ ఆలోచన విధానము. బిగ్ బాస్ హ్యాట్స్ ఆఫ్. బిగ్ బాస్ నీకు, నాగార్జున గారు మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇలా జరిగిందంటే పవన్ చేసుకున్నది ఇప్పుడు కలిసి వచ్చింది ఆ అబ్బాయికి. లాస్ట్ మూమెంట్లో మా నాన్నకు ఆపరేషన్ ఉందండి, నాకు అమౌంట్ అవసరం అండి అని ఏ టైంలో చెప్పాడో అబ్బాయి, దేవుడు ఆ అబ్బాయి నోట్లోకి వచ్చి పలికిచ్చాడు ఆ మాటలు, అంతే. లేదంటే ఆ అబ్బాయి ఇప్పుడు కూడా చెప్పకుండా అలాగే ఉన్నట్టే ఆ అబ్బాయి కూడా అన్యాయం అయిపోయేవాడే. నాగార్జున గారికి ఎలాగైనా కానీ పవన్కి న్యాయం చేయాలని మనసులో ఉంది కాబట్టి
రవితేజతో చెప్పిచ్చింట 10 lakhs వరకు నువ్వు పోయి బార్గాని చెయ్యి వాళ్ళతో, ఎవరైనా తీసుకుంటారా తెలుసు, బిగ్ బాస్కి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, పవన్కి ఇవ్వాలనేది వాళ్ళ మనసులో ఉంది. మనం ఇంతకుముందు మీ వీడియోలో కూడా చెప్పాం, ఆ సూట్ కేసు ఎవరికి చేర్చాలో అది బిగ్ బాస్ చేర్చే తీరుతాడు అన్నదానికి ఈరోజు న్యాయం చేసేశాడు. ఏమంటాడు, బిగ్ బాస్ తీసుకోలేదని ఎవరిని పవన్ అడిగితే 10 లక్షల వరకు తీసుకోడు. ఇంకొక మాట చెప్పండి సార్ అని పవన్ అడుగుతుంటే వేరే వాళ్ళకైతే లేదు, కరాఖండిగా లేదు, నీకు బుద్ధి పుడితే తీసుకో, లేదంటే వచ్చే రవి అంటాడంట. కానీ మన నాగార్జున గారికి ఒక మంచి కన్సర్న్ ఉంది కాబట్టి అబ్బాయికి ఒక మంచి ఉపయోగం పడుతుంది అబ్బాయికి లెక్క డబ్బులు అనేసి, సరే 15 లక్షలు ఇస్తున్నాను పవన్, నీ మాట ఏమి కింద పెట్టినాక తర్వాత కూడా 15 లక్షలు అంటానే వెంటనే తను తీసుకోవడం అనేది సూపర్. అంతెందుకు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా సరే నాన్న 10 లక్షలు తీసుకోమని అంటే కానీ అబ్బాయి 5-10 లక్షలకే ఓకే అనేవాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అది అదృష్టం అబ్బా, ఆ నోట్లో నుంచి పలికరిస్తుంది. అది మనకు అదృష్టం ఉంటే ఆ నోట్లో నుంచి మాట కూడా అలాగే వస్తుంది. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళ అమ్మ నాన్న నీ ఇష్టం నాన్న, నీకు ఎలా నచ్చితే అలా చేయి అంటే అప్పుడు ఆ 10 లక్షలు వద్దులేమా అయితే స్టే అవుతాను అంటాడు. అందువల్ల కదా ఇంకొక 5 లక్షలు ప్లస్ అవ్వడము. తర్వాత నాగార్జున గారు సరే 15 లక్షలు అంటానే ఎగురుకుంటూ వచ్చి తీసుకొని ఇక్కడ విన్నర్, ఇక్కడ ఈ పిల్లోడే విన్నర్ అయిపోయాడు అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయినారు ప్రతి ఒక్కరు. మా ఇంట్లో మేమే చప్పట్లు కొట్టేసిన, సూపర్ రా, నువ్వు గెలిచేసావురా నాన్న, నువ్వు ఫస్ట్కి వచ్చేసావు పో నువ్వు. వాళ్ళిద్దరూ గెలిచినా గెలిచపోయినా అంత హ్యాపీగా ఫీల్ గారు. పవన్ గెలవడం చాలామంది హ్యాపీ అయిపోయారు. నేనే కాదు, పవన్ అభిమానులు హ్యాపీ, ఇక్కడ తనుజ అభిమానులు హ్యాపీ, అక్కడ హోస్ట్ హ్యాపీ, అక్కడ కంటెస్టెంట్లు హ్యాపీ, మా ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ హ్యాపీ అవ్వడం అంటే పవన్ విషయంలో. సరే పవన్ తీసుకోండి, ఇంకా ఎలిమినేషన్ అయినా చూడగానే వా 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 సూపర్ మూమెంట్ అది. సరే గెలిచాడు, తీసుకున్నాడు, వచ్చేసినాడు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము దాని గురించి అయిపోయింది, హ్యాపీగా ఫీల్ అయినారు, వచ్చినారు అనుకుందాం. ఇక్కడ 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 మలుపు తిప్పింది. తర్వాత నాగార్జున గారు లోపలికి వెళ్ళి తర్వాత నాగార్జున గారు ఏం చెప్తారు, చూడమ్మా నా దగ్గర గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఉంది, మీలో ఎవరైనా సరే ఈ బ్రీఫ్ కేస్ ఒక్కటే సరే 5 లక్షలు 10 లక్షలు అని మొదలు పెట్టలేదు ఆయన, డైరెక్ట్ 20 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి అని చెప్పడము. ఇక్కడ ఎవరు చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మన కళ్యాణ్ తీసుకుంటాడేమో, ఎందుకంటే అబ్బాయి కూడా పూర్ ఫ్యామిలీ నుంచి అంటాడు కదా అబ్బాయి కూడా, నాకు అమౌంట్ ఇబ్బందిగా ఉంది సార్, కానీ నాకు పెద్ద అమౌంటే, కానీ గెలుస్తానేమో అన్న ఆ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందో. కొంతమంది ఏమంటారు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పారు అవన్నీ అంటుండే, ఏమన్నా కానివ్వండి. ఆ అబ్బాయి తీసుకోకపోవడము. తనూజ గురించి చెప్తే మనం అనుకుంటాం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పొచ్చు కదని నేను కూడా అనుకున్నా, కానీ వాళ్ళు చెప్పరు అలా. వాళ్ళకు ఆ 10 లక్షలు 20 లక్షలు అనేది వాళ్ళ అమౌంట్ చూడరు, విన్నింగ్ చూడాలనేది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు వాళ్ళకు ఒక ఇది. ఎందుకంటే నా కూతురు ఇంకో సీరియల్ చేసుకుంటుంది, ఇంకా 2 సీరియల్ చేసి సంపాదిస్తుందిలే అన్న ధైర్యంతో ఉంటారు. విన్నింగ్ అనేది ముఖ్యము. ఆమెకు ఆల్రెడీ రెమ్యునరేషన్, ఈమెకు కూడా మంచి అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికి వచ్చి ఉంటుంది, తనూజకే వచ్చి ఉంటుంది. ఎందుకంటే కావాలని తోలకచ్చుకొని పెట్టుకున్న బిగ్ బాస్కి అమౌంట్ కూడా అదే స్థాయిలోనే ఇచ్చింటారు. దానివల్ల అమౌంట్ అంటే మరి అవసరం లేదంటే ఎవరు అనరు, తనకు కూడా అవసరమే. కాకపోతే ఆ అమ్మాయి తీసుకుంటుందనేది ఎవడు ఊహించాడు కూడా. స్టార్టింగ్ నుంచి మనం అంత బజ్ ఇచ్చి అమ్మాయి కూడా ఈ మధ్య కళ్యాణ్కి ఇచ్చారు, కానీ ఇంతకుముందు నుంచి ఎపిసోడ్లు స్టార్టింగ్ ఎపిసోడ్ల నుంచి తనూజే టాప్ 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 అని అమ్మాయి తీసుకుంటే అక్కడ కూడా డ్యామేజ్ అయ్యేది అమ్మాయికి, గెలిచినా ఓడిపోయినా. అరే ఏంటమ్మా నువ్వు ఇంత నెంబర్ 1గా ఉండి ఇన్నాళ్ళు నువ్వెలా తీసుకున్నావు, ఒకవేళ ఓడిపోతుందో లేదో తనకెలా తెలుస్తుంది, మనకు తెలుస్తుంది బయట ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వీళ్లకు అభిమానులు ఆ రీతిలో రెడీ అయినారు. ఎవరు, మన కళ్యాణ్ అభిమానులు. ఈ పిఆర్ వీళ్ళ గురించి వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయిపోయినారు ఆల్రెడీ. కళ్యాణ్ ఎంత బజ్ కావాలో అంత తెచ్చిపెట్టారు, కానీ అలాగని తనుజ ఫ్యాన్స్ కూడా ఏం తగ్గలేదు. చాలామంది అసలు నిజం చెప్తున్నాను, తనుజ గెలవనందుకు చాలామంది బాధపడ్డారు. మనకు తెలుస్తుంది, కావాలంటే చూడండి రేపు నుంచి ఇంక అదే కామెంట్స్లో వస్తుంది, మా తనుజ గెలవలేదు, మా తనుజ. అందరికీ ఉంది, మనకు కూడా ఉంది. తనుజ గెలిచింటే చాలా బాగుండేది. కనీసం 20 lakhs తీసుకుంటే కూడా మీసం తిప్పింది మనం కూడా. మా తనుజ కూడా సరిసగం తీసుకున్నారా, కళ్యాణ్ గెలిచాడు, కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు తిప్పండిరా మీసం, మేము తిప్పుతాం, సరిసగం తీసుకున్నాం అని దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటే ఇద్దరు వచ్చేసేవాళ్ళు. కానీ చిన్న మిస్టేక్ ఆ 20 lakhs తీసుకోపోవడం అనేది చాలా మైనస్ అయింది. ఏమైతే ఏమైందబ్బా, దేవుడు ఎలా పెట్టింటే అలా అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదంటే ఇంకోసారి ఇస్తాడు దేవుడు.
అదొకటి గుర్తుపెట్టుకోండి తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. కానీ కళ్యాణ్ కూడా మంచి పిల్లాడే. కళ్యాణ్ ఎప్పుడు పేరు పెట్టకండి. ఎవరో వాళ్ళ కొంతమంది బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తానమని చెప్పి వాళ్ళు ఆ బూతులు వాడడము ఇవన్నీ వాడము వాళ్ళ వల్ల కళ్యాణ్కి బ్యాడ్ వస్తుంది, కానీ కళ్యాణ్లో బ్యాడ్ ఎటువంటిది లేదు. ఎందుకంటే లాస్ట్ అయిపోయినాక కూడా మాకు తనుజే సార్ నాకు మార్గదర్శి, ఆ అమ్మాయి నన్ను నిలబెట్టిందని చెప్పడం ఎవడు చెప్తాడు? గెలిచినామా ఇంకా వదిలేసినామంటారు. మీరు చూసారా, ఆ అబ్బాయి గెలిచి ట్రోఫీ తీసుకున్నాక కూడా మాకు ఎవరంటే ఫస్ట్ ప్రియా, అలాగే శ్రీజ, లాస్ట్గా మన తనుజ. ఆ అమ్మాయి మనసు గెలిచేసింది, అందరి మనసులు గెలిచేసింది. విన్ అవుతుందా లేదా అది పక్కన పెట్టండి. కాకపోతే పొద్దున్న నుంచి ప్రతి ఒక్కరూ మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. తనుజ గెలుస్తుంది, తనుజ గెలుస్తుంది, తనుజ గెలుస్తుందని. ఈరోజు లేచినాల ముంచి అంతకుముందు లేదు, ఏమో డౌట్ ఉండేది, ఏదో కొంచెం మూల డౌట్ ఉండేది. కానీ పొద్దున్న నుంచి తనుజ గెలిచేసింది, తనుజ గెలిచేసిందని మనం కూడా ఒక 2 వీడియోలు చేసాం. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానం చూసి ఏమో నిజంగా మనకు ఆశే కదా, ఫ్యాన్స్ అందరికీ ఎవరు అభిమానం వాళ్ళు గెలుస్తుందని ఆశ ఉంటుంది. అలా అనడంలో తప్పు లేదు. కాకపోతే ఈ సీజన్ మాత్రం ఈ రకంగా ముగించడం మాత్రం హ్యాపీ. ఏదో మన తనుజకి డబ్బులుగా కదవలేదు, ఆ అమ్మాయి మళ్ళీ అయినా సంపాదించుకుంటుంది, మనసులు గెలిచింది. చెప్తానులే, గెలిచిన వాళ్ళు కప్పు గెలిస్తే ఓడినా కానీ తనుజ మన మనసులు గెలిచింది. అలాగని చెప్పి మనం హేట్రేట్ పెంచాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గెలిచినా కానీ గెలవని ఎవరు గెలిస్తే మందేముంది, అబ్బాయి కష్టపడ్డాడు గెలిచాడు అనుకుందాం. కానీ తనుజ కష్టపడి ఓడిపోయింది అనుకుందాం, అంతే తేడా. ఇక్కడ ఎవరన్నా బాగుపడిండేదంటే పవన్ ఓకే. ఇంకా అంతా ఎంతో కష్టపడి మరీ కష్టపడి కష్టపడ్డ ఇద్దరు ఓడిపోయినారని చెప్పాలి ఈరోజు. ఎవరు చెప్పండి? ఇమానియల్ బాగా కష్టపడి బిగ్ బాస్ని ఒక రేంజ్ తెచ్చి అతను ₹1 తీసుకోకుండా బయటకు వచ్చేసాడు. తనూజ కూడా ఒక రేంజ్ కష్టపడి తను రూపాయి లేకుండా వచ్చేసింది. మన సంజన గారు కూడా, వాళ్ళు కూడా కష్టపడి ఆమె కూడా ఏమంటే వీళ్ళకి అంతో ఇంత అదృష్టం అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ముగ్గురు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళిద్దరు కామనర్స్ గెలవడం కూడా హేట్ రేట్ మాత్రం పెంచొద్దండి. వాళ్ళు ఎవరన్నా పిఆర్ అంటారా, లేదంటే ఎవడో బూతులు అన్నారని అవన్నీ వదిలేసి గెలిచిన వాళ్ళని మనం అభినందిద్దాం. మన తనుజ గెలిచినా కళ్యాణ్ గెలిచినా ఒకేలా చూద్దాం. ఇది ఈ లాస్ట్ రివ్యూ అనుకుందాం ఈ సీజన్కి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా వేరే ఏదన్నా ఎంటర్టైన్మెంట్ మళ్ళా బిగ్ బాస్ వచ్చేదాకా చూద్దాం. అంతవరకు నన్ను ఆదరించి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.